మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకొండ. రీసెంట్గా యూఎస్ నుంచి ఇండియాకి షిఫ్ట్ అయిపోయినాము. వైజాగ్లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాము. ఈ వీడియోలో ఒక ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఇండియాకి వచ్చిన తర్వాత ఎలాంటి సామాన్లు కొనుక్కోవాలి, ఏం ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ట్రాన్స్పరెంట్గా షేర్ చేసుకుంటా. యు ఆర్ వాచింగ్ అమెరికా చౌరస్తా. లెట్స్ బిగిన్ ద షో. పాపం కిందది ప్రెజర్ అంతా తీసుకొని పగిలిపోయిందండి, నాన్న లెక్క. ఇది బబుల్ ర్యాప్ వేసిన నేను, అయినా కానీ ఒక ప్లేట్ అయితే పగిలిపోయింది. ఇది షెల్ఫ్ లైనర్స్ అని చెప్పేసి బ్లింకిట్లో పెట్టిన 1000 రూపీస్కి వచ్చింది. 10 మీటర్స్ ఉన్నది. ఇల్లు మొత్తానికి సరిపోతుంది, మిగులుతుంది కూడా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. క్రాకరీలో ఇక్కడ పెట్టేసి ప్లేట్లు పెట్టడానికి. అయ్యో, ఎంత మంచి పాటన ఇది. దీన్ని మనసారా వాడిన కూడా వాడలేదు. మనకి హెల్ప్ చేద్దామని అత్తయ్య వాళ్ళు కూడా వచ్చినారు. టైగరా అది? నాకు ఏ కోశాన కూడా టైగర్ లెక్క కనిపించలేదు. అచ్చా, ఓకే ఓకే, ఇప్పుడు అనిపిస్తుందిలే. లెట్స్ గో. యా, అమ్మమ్మ వస్తుందా? బాగున్నావా? నెక్స్ట్ మీసు. నమస్తే పార్వతి గారు, బాగున్నారా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారా? గీజర్ ఒకటి ఏవో స్మిత్ నుంచి పెట్టిన. ఇది 8200 రూపాయలు పడ్డది. 25 లీటర్స్ కెపాసిటీ ఉన్నది. ఏసీ వచ్చేసరికి డైకిన్ పెట్టినాము. ఇది 42,000 చిల్లర పడ్డది. క్యాండీ ఫ్రిడ్జ్ ఒకటి పెట్టినాము. ఇది 48,000 చేంజ్ ఇది పడ్డది. వాషింగ్ మిషన్ శాంసంగ్ నుంచి 9.5 కిలోస్ అట, 9.5 లీటర్స్ కిలోస్ సంథింగ్. రైట్ సైడ్లో కొంచెం డ్రైయర్ ఇచ్చిండు, లెఫ్ట్ సైడ్లో వాషింగ్ మిషన్ ఇచ్చిండు. 15,000 పడ్డది. ఇవన్నీ కూడా అమెజాన్లోనే పెట్టేసినాం మనము. లాస్ట్ టైం మనం ఇల్లు కట్టుకున్నాం కదా జగ్గేపేట దగ్గర, అక్కడ చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసినాం మనము. ఆ ఇంటి కోసం ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన. చాలా అంటే చాలా ట్రబుల్ ఫేస్ చేసిన. ఇన్స్టాలేషన్స్కి కానీ చాలా ఫేస్ చేసిన. ఐ కెనాట్ జస్ట్ ఆడ పోతేనే నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది. సో ఆ ఫ్లిప్కార్ట్ని వదిలేసి అమెజాన్ నుంచి పెట్టిన. వీళ్ళ క్లెయిమ్ ఏంటంటే 24 hours లోపల ఇన్స్టాలేషన్ చేస్తాము అనేది క్లెయిమ్. సో ఐ హోప్ సో మ్యాన్, ఐ హోప్ సో. ఈరోజే డెలివరీ అయిపోయింది, ఈరోజే రావడం షాకింగ్ అనిపిస్తుంది నాకు. సత్యనారాయణ, ఆ అన్న పేరు సత్యనారాయణ అంట. రేపు రావాల్సింది ఇన్స్టాలేషన్. ఇది మన గీజర్ది. ఈరోజే డెలివరీ అయిపోయింది, ఈరోజే ఇన్స్టాల్ కూడా చేసినారు. ఇది నమ్మాలా లేదా అన్నట్టుంది నాకు. సమ్వేర్ ఐఎమ్ లక్కీ ఐ గెస్. అయిపోయింది ఇన్స్టలేషన్. ఇక వేడి వాటర్తో మంచిగా స్నానం చేసి పాలు ముగించుకొని. అవి కిచెన్ టవల్స్. నాన్నకి ఇవ్వం, సారీ అమ్మమ్మకి ఇవ్వం. ఇదేంటిది? అచ్చా, లైటరా? గ్యాస్ లైటర్. గ్యాస్ పొయ్యి ఒకటి పెట్టినాను. ప్రెస్టేజ్ది 4 బర్నర్. బ్లింకిట్ నుంచి పెట్టినాను. 5,900 సమ్ చిల్లర పడ్డది. ఎక్కడ పెడదామని గ్యాస్ పొయ్యి? ఇటువైపా? అచ్చా, ఇక్కడ ఉంది కదా. బొక్క ఏమైనా ఉందా మరి పైప్కి? పాలు ఊగించి ఫస్ట్ చాయ్ పెట్టుకోవాలి. ఏదది? చాయ్ పత్తా లేదు, ఓన్లీ బ్రూ ఉందంట. నానా మమ్మీ, నేను అడిగిన మమ్మీ ఇప్పుడు అదే అంటున్నా. నన్ను ఇందాక శ్రీకాంత్ అడిగితే చాయ్ పత్తా ఉందని చెప్పింది నేను అని చెప్పి. ఈ ఒక్క రీజన్ చాలు నీకు డివోర్స్ చేయడానికి. అంతేంటా? ఓకే. బాగా హర్ట్ అయిపోయినా నన్ను ముందే అడిగినా. నేను పాలు పొంగిచ్చిన తర్వాత చాయ్ పెట్టుకుని తాగుతా. నేను ఏమంటది, చాయ్ పత్తా ఉంది అని ఏమన్నది. అత్తయ్య ఏమో అంతే అంతే అయ్యి ఏమనుకుంటాం, డైరెక్ట్ చాయ్ తాగితే అయిపోతుందా ఆమన్నది. చాయ్ పత్తా లేదు. ఇంత ఘోరమా, ఇంత మోసం చేస్తారా ఇంటర్ నుండి? బ్లింకిట్లో పెట్టేసుకుందాం. మనం వైజాగ్ వచ్చిన తర్వాత నేను ఒక 15-20 ఆర్డర్లు పెట్టిన బ్లింకిట్లో. ప్రతి ఒక్క ఆర్డర్ 15-20 minutes వచ్చేసింది.
వెరీ ఫాస్ట్, వెరీ వెరీ ఫాస్ట్. నిన్న కటింగ్ కూడా అర్బన్ ఏంటిది నా యాప్, అర్బన్ క్లాప్ అట, దానిలో బుక్ చేసిన. ఆయన వచ్చిండు, ఆడ కూర్చోబెట్టిండు, కటింగ్ చేసిండు. ఎంత కన్వీనియంట్ ఉందో లైఫ్ అయితే. నువ్వు ఉండవమ్మా ఒక నిమిషం. బయటకు పోయి ఏమైనా తీసుకొస్తుందట. నేను చెప్తానే ఉన్నా ఆన్లైన్లో తక్కువ ఉంటాయని. ఇదే స్టవ్ బయట పోయి చూసిందంట 8,000 చెప్పి అంతేనా, 7,000 సమ్ చేంజ్ ఉందంట. తాళ్ళు కూడా కట్టారు కదా. చేస్తానే, కట్ చేస్తా, అన్ని చేస్తా. నిన్ను కట్ చేయాలి అసలు, నిన్ను కట్ చేయకనే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్. చాయ్ పెట్టరా ఇంటర్లోకి, చాయ్ ఉందని చెప్తే నేను నమ్మ గుడ్డిగా మా అమ్మని. మరి గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు వస్తాను. నిన్ను నమ్మిన తర్వాత నాకు అర్థమైంది అది. లైఫ్ మంచిగా ఉందా ఇండియాకి వచ్చిన తర్వాత మాత్రం? సూపర్ సూపర్ సూపర్. దేగో మా ఫ్రెండ్స్, ఇంత మంచిగా ఉంది కదా. పర్ఫెక్ట్ కదా. ద అదర్ ఎండ్ రెగ్యులేటర్ పోతుంది. ఏం వంకర ఉందమ్మా నీకు? అన్ని వంకర్లు నీకే కనిపిస్తాయి. వంకర వచ్చింది ఉంటే ఉందిలే, పర్లేదు. అంత పెద్ద పొయ్యికి కింద వంకర. దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. ఇట్లా పైకి అనుకున్నామా, లోపల దోసేసినామా, వేసేసినామా, ఈ లైటర్ తీసుకున్నాం అని ఆన్ చేస్తున్నా. అరే ఇట్స్ గుడ్ రైట్. ఓకే, పాలు పొంగేయండి. ఇక చిక్కుడుకాయలు అయ్యి ఏంది ఎట్లున్నాయి? ఎంత చెట్టు మీద అయితే మాత్రం ఈ బ్రౌన్ బ్రౌన్ ఉన్నాయి. దూదు కావాలా? తాగుతావు ఇట్లా దూదు? తాగేస్తా. ఒక నిమిషం ఆగు, పాలు పొంగిన తర్వాత తాగుతుంది నాకు. వచ్చింది చాయ్ పత్ర. మిమ్మల్ని నమ్ముకునే దానికన్నా బ్లింకిట్ నమ్ముకోవాలి నేను. పర్వతి గారు చెప్తున్నారు మంచిగా ఉంటుందట ఇది. పెడదాం, దీంతో మంచి చాయ్ పెట్టుకుందాం మై ఫ్రెండ్స్. చెప్పరా బంగారం, ఎట్లా ఫీల్ అవుతున్నావు? యూ లుక్ రియలీ హ్యాపీ దో. యా. ఏం వెలిగిపోతుంది దీపావళి పటాకు లెక్క నీ ముఖం. అబ్బా చిట్టు తల్లి, ఇది చిట్టు తల్లి, చిన్న బంగారు కొండ. టమాటా లెక్క పిసికి తినాలనిపిస్తుంది విండి నాకు. బుడం దోసకాయతోని మంచి పచ్చడి పెట్టింది మా అత్తయ్య. ఈడ పక్కకి ఒక ముక్క వేసుకొని, ఈ ముక్క తీసుకొని సీడ్స్ కొంచెం ఉప్పు పడుతుంది అత్తయ్య. భలే ఉంది. మమ్మీ దగ్గర కూర్చుంది, గాలి వైపు కింద పడ్డది. మర్చిపోతారని వేసుకున్నారా ఏంది ఇది? అన్నీ వేసుకున్నా, మళ్ళీ తెచ్చుకున్నా కదా. ఓకే చేయండి, మంచి కూర చేయండి. ఇక
అన్నీ అయిపోయినాయి, ప్రశాంతంగా ఉంది. ఒక్కటి ఇబ్బంది, వైఫై. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డేనే ఎయిర్టెల్ వాళ్ళకి ఫోన్ చేసిన, బ్రో ఇట్లా మనకి కనెక్షన్ కావాలి, ఫోన్లోనే మీ డీటెయిల్స్ చెప్పండి, మీ ఆధార్ చెప్పండి అని. ఓకే చెప్పిన, పైసలు అడిగిండు 1500 కట్టిన. దాని తర్వాత ఫోన్ బంద్, ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తలేడు ఎవడు, ఏంది కనెక్షన్ లేదు, ఇన్స్టాలేషన్ లేదు, 2 రోజులు గోస్టింగ్. పిచ్చి లేచిపోయింది మామ నిజంగా. ఈ రోజైతే పొద్దుగాల ట్విట్టర్లో ఆ ఎయిర్టెల్ వాళ్ళందరినీ ట్యాగ్ చేసి, ఏంది మీ పరిస్థితి, మీరు ఇచ్చే సర్వీస్ ఏంది, మేము ఇంతగానో ఆశతోని ఎక్కడికైనా వచ్చినప్పుడు వైఫై తీసుకోవాలని చెప్పేసి, అసలు వాట్ ఈస్ ద రీజన్ అని. అసలు పైసలు కట్టిన, ఇప్పుడు షాప్కి పోయినావు అయ్యి ఒక 10 రూపాయలు బొంబాయి రవ్వ అడిగిన, పైసలు తీసుకొని బొంబాయి రవ్వ ఎక్కువ ఉండడానికి అసలు రీజన్ ఏంటని, అసలు ఎందుకు చేస్తారు వీళ్ళు ఇట్లా అనేది నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళని వదిలిపెట్టిన, ఎట్లా ఒకట్లా క్యాన్సిల్ చేసేద్దాం దాన్ని, వాళ్ళ బద్దలు వల్ల కొట్టేద్దాం అనుకున్నా. సరే వదిలిపెట్టేసిన. జియో వాళ్ళకి ఫోన్ చేసిన, సరే ఇట్లా పరిస్థితి ఉన్నది, ఎయిర్టెల్ వాడు వచ్చిండు, మోసం చేసిండు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, గోస్టింగ్ చేసేసిండు, నన్ను నువ్వనే చేస్తావా అని అడిగిన. చేస్తా బ్రో అన్నాడు. ఒకడిని పంపించిండు, బ్రో వచ్చి చూసిండు మొత్తం ఎక్కడి నుంచి ఏంటిదని. ఆ బ్రో కూడా మధ్యాహ్నం పోయి గోస్ట్ చేసేసిండు, ఆయన కూడా లిఫ్ట్ చేస్తలేడు. అరే ఏమైందిరా, నేనేమైనా పాపం చేసినానా, తప్పు చేసినానా, నేనేమైనా ఏంటి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. ఇందాక ఫోన్ చేసి పొద్దున్న 8 గంటలకు వస్తా అన్న, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికేం ఫోన్ చేయకండి, ఇంకా ఏ కనెక్షన్ తీసుకోకండి, నేను వచ్చేసి సెట్ చేస్తా అన్నాడు. సరేగా ఇంత చేసినాం, ఈ ఒక్కరోజు వెయిట్ చేయలేమని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. రేపు పొద్దుగాల ఆయన వచ్చి ఆ వైఫై సెట్ చేస్తే, అండ్ దెన్ ఇన్స్టాలేషన్ గాయస్ రావాలి కొంతమంది, ఏసీ ఫిక్స్ చేయడానికి, మన ఏమంటారు అది వాషింగ్ మిషన్ ఫిక్స్ చేయడానికి, ఇవన్నీ అయిపోయి బయట వాళ్ళతో మనకు పని లేదు, ఇంకెవరికి ఫోన్ చేసేది లేదు, ఏ ధల్లం లేదు అది అంటే మాత్రం గోంగూర పచ్చడి తీసుకొచ్చింది. అయ్యో భగవంతుడు సాక్షిగా నన్ను కొట్టేస్తుంది. అది సింగిల్ వేద్దామా, మరి దీని మీద మూతెట్లా, ఏంటో ఈ కష్టాలు పాడుగాను. కడిగి పెడదాం. కడిగి పెడితే చట్నీ అని చెప్పేసి తిడతారేమో. ఏంటండి ఇది, ఇక్కడ ఏదో బొచ్చింది కదా, ఇది పెట్టేదా. ఏం చేద్దాం చెప్పండి, గోంగూరతో పోదామా, బుడంగాయతో పోదామా, కర్రీ అయితే వద్దు, రెండిట్లో ఏదో ఒకటి, బుడంగాయతో పోదాం. కలుపుతుంటేనే ఆ గార్లిక్ స్మెల్కి నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. దాని నూనె సుమతి మంచి కాస్తుంది బాయ్, చాలా మంచిది. జర వాటర్ తెచ్చుకోవాలి, ఇంకా ముద్ద తిన్నాం. ఎంత బాగుందో ఆ బుడంగాయ, ఆ ముక్క కొరుకుతుంటే మంచి పులుపులో ఉంది, చుట్టూ ఏమో కారం, ఉప్పు, అదంతా ఎల్లిపాయలు. ఒకటి అద్భుతమైన క్రియేషన్ దిస్ పచ్చడి. గోంగూర ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది, ఉప్పు కారాలు కొంచెం తక్కువైనా. మా అత్త ఫీల్ అవుతుంది అవి చూస్తే. బాగానే ఉందిలే, కానీ మనం పెద్ద వెజ్ పర్సన్ కాదు కదా. ఏమో ఏ కూరగాయలు తిన్నా పెద్ద నాకు నచ్చలే. పచ్చళ్ళు ఓకే, మంచి అనిపిస్తుంది. ఇంకడే పక్కనే ఒక ఫామ్ ఉంటుందట, బర్రెల ఫామ్. అన్న వచ్చిండు, అన్న అపార్ట్మెంట్లో పాలు వస్తా, మీకు ఏమైనా కావాలా అన్నాడు. పచ్చిపాలు తాగి చూసిన నేను అట్లనే.
మంచిగా ఉండే క్వాలిటీ. నీళ్ళు ఏమైనా కలుపుతావా అన్న, ఏం కలపను, ఫ్రెష్గా పోస్తా, మంచిగా పోస్తా అన్నాడు. ఎంత అన్న, 100 రూపాయలట లీటర్. ఆయన దగ్గర ఉన్న 1 లీటర్ అయితే తీసుకొని కాగబెట్టేసి తోడేపించిన పాలు పెరుగు కోసం. దాని టేస్ట్ని బట్టి రేపు డీల్ డిసైడ్ చేద్దాం మై ఫ్రెండ్స్. మనసుకి సంతృప్తి ఉంది. మా అమ్మ వాళ్ళు అక్కడ జగ్గేపేటలో హ్యాపీగా తినేసి పడుకుని ఉంటారు, వీళ్ళు కూడా మంచిగా తినేసి పడుకున్నారు. జస్ట్ అట్లా మనం సైనికుడు లెక్క, భటుడు లెక్క అనమాట ఫ్యామిలీకి. బయట ఉండి అట్లా చేయాలి వాళ్ళకి. నాకు అట్లా ఫీలింగ్ వస్తుంది, ఇట్లా బయట కూర్చొని వాళ్ళందరూ లోపల పడుకుంటే. జియో వైఫై అదృష్టవంతుండే నేను 2 రోజుల్లో నాకు కనెక్షన్ వచ్చిందంటే. నిన్న ఎంత ఎంటీ ఉండే కిచెన్ అంతా కూడా చూడండి, ఇప్పుడు ఎంత నిండిపోయి మంచిగా మంచిగా కనిపిస్తుంది. అక్కడ నుంచి తీసుకొచ్చే దానిలో కిచెన్ సామాన్లు ఎక్కువ తీసుకొచ్చేసినాము. ఇట్లాంటి పాట్స్ కానీ ఇవన్నీ కూడా నాన్ స్టిక్ అన్నమాట. ఏదో మెటీరియల్ ఉంటుంది, ఏంటి నాకు దీని ఏదో అంటారు, సెరమిక్ అంటే పింగాణి కాదు, ఇది పింగాణి కాదు నాన్న, జస్ట్ ఏదో సెరమిక్ కోటింగ్ ఏమో, లేకపోతే బాగుంటాయి యాక్చువల్గా. అండ్ ఇట్లాంటి కిచెన్ డబ్బాలు కానీ చాలా తీసుకొచ్చినాం అక్కడ నుంచి. గ్రాసరీస్ కొనుక్కుంటే చాలు, రోజు వెళ్ళిపోయేటట్టు సామాన్లు ఉన్నాయి మన దగ్గర, పెద్దగా ఏమీ కొనుక్కునేవి లేవు. ఈ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ అంటారు, ఏసీలు ఇవన్నీ కూడా, అవన్నీ ఆబ్వియస్లీ అక్కడ నుంచి తీసుకురాలేము కదా యూఎస్ నుంచి. మన జగ్గేపేటలో ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఓడబిక్కొని వద్దాం అనుకున్నాము. మరి అక్కడ పోయినప్పుడు ఏదైనా హాలిడేకి పోతాం కదా, అప్పుడు ఇబ్బంది పడతామని చెప్పేసి వద్దులే, ఇక్కడ సపరేట్గా కొనుక్కుందాము. ఎంత కావాలో అంతవరకే కొనుక్కుందాము, ఎక్స్ట్రా ఏం కొనుక్కోవద్దు. మనం అక్కడ ఎన్ని టీవీలు పెట్టినాం సార్, ఆడ 5 టీవీలు పెట్టినాం, ఒక్క టీవీ కూడా రాలేదు బయటకి, అన్ని వాళ్ళు కొట్టేసారు కూరగాళ్ళు. అట్లాంటివి కాకుండా ఎక్కువ వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత కావాలో అంతవరకు కొనుక్కుంటే చాలు. అదే నా మెయిన్ నమ్మకం కూడా. మనం పెద్ద ఖర్చు పెట్టేది కూడా ఏం లేదు కదా, సో నడుస్తుందిలే అని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కూడా దాన్ని యాడ్ చేసినాను, థ్యాంక్ యూ. బ్లింకిట్ మై ఫ్రెండ్స్, ఇట్లా పెడితే ఇట్లా వచ్చేస్తుంది రైస్ బ్యాగ్, ఇంకేదో పెట్టిన బేసన్ అట్లాంటివి. మంచి ఉంటుందా అన్న ఇది? మీరు డైకిన్ నుంచేనా? This AC is cool. Yeah? It's called split AC. Split AC? Yeah. What is a split AC? Because it splits from here. It splits like AC comes from here, AC comes from there. Yeah. మస్తు డేంజర్ ఉన్నది. ఆ కిటికీలు తీసేసి అవతల సైడ్ పోయి ఆ డబ్బా ఫిక్స్ చేయాలంటే కొంచెం డేంజరే మై ఫ్రెండ్స్. 1500 ఇన్స్టాలేషన్, జిఎస్టీ వాళ్ళు వస్తారు కదా మధ్యలోకి, వాళ్ళు వచ్చి ఒక 270 ఏమో, 1770 ఇన్స్టాలేషన్కి. ఆ ఏసీ బయట అది ఉంటుంది కదా, దాన్ని స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారట. దానికి ఒక 900 అడిగిండు. అండ్ ఆ పైపు ఏదైతే వేస్తారో ఆ పైప్కి కూడా ఏదో పైసలు అంటున్నాడు. మేబీ నాకు తెలిసి ఒక 3500, 4000 అట్లా చిల్లర అవ్వచ్చు. ఏసీ ఇన్స్టలేషన్ అయిపోయింది, కానీ వాషింగ్ మిషన్ది ప్లస్ ఫ్రిడ్జ్ది కాలేదు. వాషింగ్ మిషన్ పెట్టేటప్పుడు మనం ఇన్స్టలేషన్ అనేది యాడ్ చేయలేదు, అది తప్పైపోయింది. ఇప్పుడు ఏం చేసిన దాన్ని ఫిక్స్ చేయడానికి ఆర్డర్స్లో పడిపోయి గెట్ ప్రోడక్ట్ సపోర్ట్ కొట్టిన. ఆ గెట్ ప్రోడక్ట్ సపోర్ట్ కింద అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయి, దానిలో ఇన్స్టలేషన్ అని ఉన్నది, అది యాడ్ చేసి కొడితే రేపు వచ్చి అది ఫిక్స్ చేస్తా అన్నారు. లాస్ట్ టైం ఇదే క్యాండీ ఫ్రిడ్జ్ మా ఇంట్లో పెట్టినప్పుడు ఒక సర్వీస్ టెక్నీషియన్ వచ్చి ఆ బాక్స్ తీసేసి లోపల పెట్టేసి ఏం సంగతి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈసారి అది కూడా మరి ఇవ్వలేదు మరి క్యాండీ వాళ్ళు. అదే సేమ్ గెట్ ప్రోడక్ట్ సపోర్ట్ కొట్టేసి అవైలబుల్ ఆప్షన్ చూపిస్తే కనిపిస్తలేదు, సర్వీస్ లేదనుకుంటా దానికి. సో మనమే ఓపెన్ చేసేసి ఫ్రిడ్జ్ని సెట్ చేద్దాం. I look the other way. I don't see how it's got anything to do with me. Oh hurry, I need my beat at any expense. It doesn't make sense, but every cell in my body eats its protein. 602 లీటర్స్ మై ఫ్రెండ్. ఇది కింద కూడా మంచి స్పేషియస్ ఉంది. 2 బాక్సులు ఉన్నాయి, ఫ్రెష్ బాక్సెస్. మ్యాజిక్ కూలింగ్ అట, డీప్ ఫ్రిడ్జ్ కావచ్చు, ఐస్ ప్లస్. ఓకే ఓకే సరిపోతుంది మై ఫ్రెండ్స్ మనకి, మన ఫ్యామిలీకి. ఇది క్వైట్ స్పేషియస్. ఎగ్స్ పెట్టుకోవడానికి అనుకుంటా. ఇది టూల్ ఇచ్చాడు మన దీనికి. ఆగు అమ్మ, క్లోజ్ చేస్తలే. కానీ ఫ్రిడ్జ్ 5 -18 ఆటో సెట్, పవర్ కూల్ నొక్కుదాం.
ఆహా మంచిగా ఉంది కదా, మంచిగా ఉన్నాయి. డిమార్ట్లో తీసుకున్నారా? ఎంత పడ్డది అత్తయ్య? అవునా, మంచిగా ఉంది. 399 అట. కుర్చీ బాగుంది అని అడుగుతున్నాడు. కూర్చోరా. అబ్బా అబ్బో మంచి స్మెల్ వస్తుంది అత్తయ్య, జబర్దస్త్ స్మెల్ వస్తుంది. ఇంకేదో టేస్ట్ చేస్తాను నేను. జరా సలార్పుకోవాలి, లేకపోతే కంగారులో అగడ బగడ చేసినాం అనుకోండి 4 కాలుతుంది, తర్వాత కూర తినలేము చక్కగా. అబ్బో మీరేనా చేసింది? చాలా బాగా చేసింది అత్తయ్య, చాలా బాగా. అత్తయ్య అద్భుతం చేసేసింది ఈరోజు. Posting every day, making sure she's in every frame. Who you're trying to impress? Telling everyone, including my friends, that she's the one. Making sure I get the message. Okay. You always find a good excuse to show her off. But I've never been more over you, so you can't stop. Honestly, I don't care, I don't care, I don't care that she's cool, funny too, pretty hair. It almost seems to me you're on jealousy, but please, there's no need, I don't care, couldn't care less, I swear. ఒక్కొక్క చైర్ 2500 ఏమో పడ్డది అమెజాన్లో. మంచిగా ఉన్నాయి, బీచ్లో కూడా పనికి వస్తాయి కదా అట్లా సరదాగా, రిక్లైనింగ్ అయితే అట్లా. కూర్చున్నావు నువ్వు? కూర్చొని చూడుకున్నావు అమ్మా. చీర వెనక చీర ఎట్లా చేయాలి ఇది? జస్ట్ వెనక కూడా. అబ్బో మంచి వెనక్కి, కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోయింది. ఎంత మంచిగా ఉంది అనుకున్నావు జాను, నిద్రపోవచ్చు తెలుసా. చాలా చాలా కంఫీ ఉంది. వెనకాల దిండు కూడా ఇచ్చినాడు. ఈ క్లాత్ కూడా క్లాత్ లాగా లేదు, కొంచెం ప్లాస్టిక్ ఉంది, బట్ మెత్తగానే ఉంది. గుడ్ మ్యాన్, రియలీ గుడ్. బ్లూబెర్రీస్ కూడా వచ్చినాయా? No. Just see. Just guess what letter is it? ఎస్. Yes, you got it. Give me. Can you come here? Tell me how is this blueberries? Sweet? US లో కూడా తిన్నావు కదా నువ్వు. ఆ బ్లూబెర్రీస్ మంచిగా ఉన్నాయి, ఈ మంచిగా ఉన్నాయా? అయ్యే మంచిగా ఉన్నాయా? ఈ మంచిగా లేవా? ఒకసారి నాకు నేను టేస్ట్ చేస్తా. ఒకటి లావుగా అయితే ఉన్నాయి మా ఫ్రెండ్స్. బాగున్నాయి కదా నాన్న? I love that one and this one. బోత్ యా మంచిగా ఉన్నాయి. బ్లింకిట్లో బ్లూబెర్రీ ఇంపోర్టెడ్ అని ఉంది. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తాడో మరి. తింటున్నావా బ్లూబెర్రీ? నా చేతిలో వస్తావేముంటుందిరా నీకు? లేపుతా. వెనకకి పోవాలి కొంచెం. ఇప్పుడు కొంచెం పుష్ చేయాలి వెనకకి. వస్తుంది. ఈరోజు బెడ్స్ కూడా పెట్టేసిన, మంచాలు ప్లస్ దాని మీద పరుపులు. మంచాలేమో ఈచ్ ఒక 20,000 పడ్డది. 2 మంచాలు పెట్టిన 40,000కి. పరుపులేమో ఒక 12,000 13,000 పడ్డది ఈచ్. 26,000 పడ్డది 2 పరుపులకి. ఆ మంచానికి ఇన్స్టాలేషన్ ఒక 1,300 అట. మరి ఆయన వచ్చి బోల్ట్లు నట్లు అని చెప్పేసి ఇంకెంత వేస్తాడో మరి తెలియదు. ఏంటంటే వీళ్ళకి ఇన్స్టాలేషన్ ఛార్జెస్తో పాటు ఏదో ఒకటి కలుపుతూ ఉంటారు అనమాట వచ్చేటోళ్ళు. ట్రెండ్ అది. దాంతోపాటు వాటర్ ఫిల్టర్ కూడా పెట్టినా ఒకటి. ఏదో కంపెనీ పెట్టినా అబ్బా, ఏదో కంపెనీ ప్యూరిట్, ఆ కంపెనీ నుంచి పెట్టినా. మంచిగా అనిపించింది. రివ్యూస్ అవన్నీ చూసినాను. ఆ వాటర్ ఫిల్టర్ కూడా సెట్ చేస్తాము. ఇంకొక ఏసీ ఆర్డర్ చేస్తా వేరే బెడ్రూమ్కి, అండ్ దెన్ డన్. సో మోస్ట్లీ ఒక 5 లక్షలు ఉంటే టీవీ కూడా ఆర్డర్ చేయాలి భయ్యో. టీవీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది జరా. ఒక 75 ఇంచ్ కొందామని ఒకటే టీవీ కొంటాము హాల్లో కుక్ చేయడానికి.
75 ఇంచ్ అంటే ఒక 60-70 వేలన్నా ఉండదు, బ్రాండ్ని బట్టి ఉంటుంది, చూడాలి. సో మోస్ట్లీ అయినా కానీ టీవీ యాడ్ చేసినా కానీ ఒక 5 లక్షలు ఉంటే ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఒక ఫ్యామిలీ అంటే భార్య భర్త ఒక 2 కిడ్స్ బతకడానికి కనీస సామాన్లు కొనుక్కోవచ్చు. కనీసం అని కూడా చెప్పకూడదు, కంఫర్టబుల్గా ఉండే సామాన్లు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఏసీలు టీవీలు ఇవన్నీ కనీసం కాదు కదా, కంఫర్టబుల్. సో ఒక 5 లక్షలు ఉంటే ఇవన్నీ కొనుక్కోవచ్చు. మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నేను సరిగా క్యాలిక్యులేట్ చేయలేదు. ఒకసారి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అవి ఎంత ఉన్నాయి ఏంటిదని చెప్పేసి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. శుభోదయం మిత్రులారా. ఋషికొండ నుంచి భీమినిపట్నం పోయే దారిలో ఓ మంచి స్పాట్ దొరికింది. జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్ మై ఫ్రెండ్స్. ఈ దారి కనిపిస్తుంది కదా, దీని లోపల నుంచి నడుచుకుంటూ పోతే చెప్పలేకపోతున్నా అసలు ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది, అద్భుతంగా. ఓ చైర్ పట్టుకున్నా, నేను ఆర్డర్ పెట్టింది. ఆ చైర్ తీసుకుపోయి అక్కడికి వేసుకొని బుక్ తెచ్చుకున్నా, అట్లా చదువుకుందాం ప్రశాంతంగా. అందమైన లోకం అందులో నేను అద్భుతం. వీడియో ముగించే ముందు ఒక మాట చెప్దాం అనుకుంటున్నా మై ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఎయిర్టెల్తోని వైఫై గురించి మాట్లాడినా అని చెప్పేసి మీకు చెప్పినాను కదా. వాళ్ళు ఒక 2 రోజులు నన్ను సతాయించినారు, యాక్చువల్లీ 3 రోజులు సతాయించినారు. 4వ రోజు ఏం చేసిన అంటే నేను అది నా బాధ్యతలాగా తీసుకున్నా. నేను ఒక పని కోసము ఒకళ్ళని ఫోన్ చేసి పైసలు కట్టినాను ఎయిర్టెల్ వాళ్ళకి. ఆ పని వాళ్ళు నాకు చేయలేదు. నా పైసలు నాకు వస్తే చాలు అనుకోవడం అనేది, నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని, నా పైసలు నాకు వస్తే నేను చూసుకుంటా నా పని అని అనుకోవడం. లేదు, నా పైసలు వచ్చినా సరే నువ్వు చేసింది తప్పు, నువ్వు బాధ్యత వహించాల్సిందే. వేర్ ఈజ్ ద అకౌంటబిలిటీ? ఓకే, నువ్వు ఒక కంపెనీ లాగా ఇక్కడ చలామణి అవుతున్నప్పుడు, గ్రౌండ్ రియాలిటీలో ఒక కస్టమర్ బాధపడుతున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అసలు? నాకు ఏంటంటే పర్సనల్గా చాలా ఎగనీగా ఫీల్ అయినా నేను. లేదు, మనం ఎంతో కొంత మన బాధ్యత మనం చేస్తేనే కదా వీళ్ళ బాధ్యత వీళ్ళు చేస్తారు. సో దానికోసం నేను ఏం చేసిన అంటే TRAI అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఇండియాలో. ఈ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఏదన్నా లంగ పనులు చేసారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకొని, వాళ్ళకి ఏంటంటే ఇష్టం, వీళ్ళు ఎవరైనా తప్పులు చేశారు అనుకోండి వీళ్ళ మీద ఫైన్లు వేయడం అదంతా బాగా ఇష్టం వాళ్ళకి. సో వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు బ్యాడ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, కస్టమర్ల దగ్గర నుంచి పైసలు తీసుకుంటున్నారు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు, గోస్ట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఒక పెద్ద ఈమెయిల్ రాసిన వాళ్ళకి. ఎయిర్టెల్ వాళ్ళని కూడా ట్యాగ్ చేసిన, ఇంకా రిప్లై రాలేదు. కానీ నేను వదలను మై ఫ్రెండ్స్. అకౌంటబిలిటీ అనేది మనము మన బాధ్యతగా తీసుకోవాలా, అందరు తీసుకోవాలా. లోకంలో ఇట్లాంటి మంచిని ఎంతో మంది బాధ్యత తీసుకొని చేయకపోతే ప్రిజర్వ్ చేసేవాళ్ళం దీన్ని మనం. మీరు ఒకసారి ఆలోచించండి. మనకెందుకులే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయినాం అనుకోండి, అది లోకానికి మంచిది కదా అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. సో ఏది మన కళ్ళల్లో పడ్డా సరే, ఏదైనా సరే చెడు జరుగుతున్నది ఏదైనా అంటే, లెట్స్ స్టాండ్ అప్, లెట్స్ స్టాండ్ ద ఫక్ అప్ బ్రో. దట్స్ వాట్ ఐ సే. I'll see you guys in the next one. Until then, cheers. శ్రీకాంత్ చుట్టుకొండ.